ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కృప చేత నిర్గమకాండం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మోషే మామయ్య అయిన యిత్రో మోషే యొక్క భార్య సిపోరాను, అలాగే ఇద్దరు బిడ్డలు గెర్షోము, ఎలియాజర్ను తీసుకొని మోషే దగ్గరకు వచ్చాడు. మోషే తన మామను ఎదుర్కొనడానికి వెళ్ళి వందనం చేసి ముద్దు పెట్టుకొని తన యొక్క గుడారానికి తీసుకుని వచ్చాడు. వారిరువురు కూడా ఒకరి క్షేమం ఒకరు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి దేవుడు ఎలా విడిపించాడో, దేవుడు ఎంత మేలు చేశాడో ఆ విషయాలన్నీ యిత్రోకి మోషే వివరించి చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ విన్నటువంటి యిత్రో సంతోషించాడు అని, దేవునిని స్తుతించాడు అని, దేవునిని ఘనపరిచాడు అని, దేవునికి బలి అర్పించాడని, దేవుని పిల్లలతో సహవాసం చేశాడు అని యిత్రో గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంతోషించిన యిత్రో, స్తుతించిన యిత్రో, దేవునిని ఘనపరిచిన యిత్రో, దేవునికి బలులు అర్పించిన యిత్రో, దేవుని సన్నిధిలో భోజనము చేసిన యిత్రో, లేదా దేవుని బిడ్డలతో సహవాసం చేసిన యిత్రో. యిత్రో గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా యిత్రో యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడై, యెహోవాయే సమస్త దేవతల కంటే గొప్పవాడని ఒప్పుకొని దేవునికి బలులర్పించాడు, దేవునిని ఘనపరిచాడు. అహరోనుతో అలాగే ఇశ్రాయేలీయుల పెద్దలతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశాడు. ఆ తరువాత ఏమి జరిగిందో ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. 13వ వచనం నుండి ఈ రాత్రి మనం ధ్యానం చేయాలి. మరొకసారి నేను కూడా దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై మరి ఒకసారి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ అధ్యాయంలో ఇంతవరకు నీవు మాకు నేర్పిన సత్యాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ అధ్యాయంలో మరికొన్ని సంగతులను మేము ధ్యానం చేయబోతున్నాం. నిలిచిన నన్ను మీ ఆత్మ వశములో ఉంచుకొని వినువారికి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగునట్లుగా బలపరచండి. బలహీనుడనైన నన్ను మీ ఆత్మ వశంలో ఉంచుకొని వినువారికి ఆత్మ సంబంధమైన ప్రయోజనం కలుగునట్లుగా ఆ తలంపులను, ఆ మాటలను నా నోటికి దయచేయండి. నీ సన్నిధికి చేరువచ్చిన మేమందరం నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని పొంది మేలుతో మేము ఇక్కడ నుండి వెళ్ళగలుగునట్లుగా సహాయము చేయమని, నీ సన్నిధిలో ఉండే సంతోషం, నీ సన్నిధిలో ఉండే ఆ ఆనందం ఈ రాత్రి మేము అనుభవించగలుగునట్లుగా సహాయం చేయండి. అపవాది కార్యములన్నింటినీ లయపరచండి. మీ నామమునకే మహిమ చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. 13వ వచనం చదువుదాం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి.
మరునాడు ఏమి జరిగిందో మనము ఇప్పుడు చదువుతున్నాం. మోషే ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ఇశ్రాయేలీయులకు న్యాయం చేయడానికి కూర్చున్నప్పుడు న్యాయం కోసం ఇశ్రాయేలీయులు మోషే దగ్గరకు వచ్చి వారు మోషే యొద్ద నిలిచి ఉన్నారు అనే మాట మనం చదువుతున్నాం. మోషే కూర్చున్నాడు, న్యాయం కోసం వచ్చిన ఇశ్రాయేలీయులేమో నిలిచి ఉన్నారు. మోషే కూర్చోవడం, ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండడం ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు. ఆ మాట 1 గంట నిలబడితే అది వేరు, కానీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అలాగే నిలిచి ఉండటం మోషే మామ యిత్రో చూశాడు. చూసి 14వ వచనం ఏమన్నాడో చదువుదాం. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడిగాను. యిత్రో చూశాడు అదంతా. మోషే ఏమో కూర్చున్నాడు, ఇశ్రాయేలీయులందరేమో నిలబడ్డారు. అరగంట కాదు, గంట కాదు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వారు అలాగే నిలబడి ఉండటం యిత్రో చూసి అడుగుతున్నాడు, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? మోషే, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇశ్రాయేలీయులకు నువ్వు చేస్తున్న పని ఏంటి? నీవేమో కూర్చున్నావు, ఇశ్రాయేలీయులందరేమో నిలబడ్డారు. ఇది కరెక్టేనా? ఏంటి నువ్వు చేసే పని అని మోషేను యిత్రో ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగైతే ఇక్కడ మోషే చేసినటువంటి ఈ పని సరి అయినది కాదు కదా. మోషే చేసినటువంటి ఈ పని సరి అయినది కాదు. అందుకనే యిత్రో మోషేని ప్రశ్నిస్తున్నాడు, నీవు చేస్తున్న పని ఏంటి? సరికాని పని ఎవరు చేసినా ఎదుటివారు ప్రశ్నించగలరు కదా. సరికాని పని ఎవరు చేసినా, ఇశ్రాయేలీయులకు మోషే నాయకుడు కదా, నాయకుడే మోషే, అయినా కూడా ఆయన సరికాని పని చేస్తున్నాడు. కొన్నిసార్లు నాయకులే, కొన్నిసార్లు పెద్దలే, కొన్నిసార్లు సువార్థికులే కావచ్చు. కొన్నిసార్లు ఏ పని చేయడానికి అవకాశాలు ఉన్నాయి? సరికాని పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సరికాని పనులు చేసే పరిస్థితులు ఉంటున్నాయి. ఎప్పుడైతే మనము సరికాని పనులు మనం చేస్తామో అప్పుడు ఎదుటివారు మనల్ని ప్రశ్నిస్తారు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు చేసే పని కరెక్టేనా, సరైనదేనా? ఏంటి నువ్వు చేసే పని? ఈ ప్రశ్న మొట్టమొదటగా దేవుడు అడిగాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఈ ప్రశ్న దేవుడు హవ్వను అడిగాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి తినకూడనటువంటి ఆ పండుని సర్పము చేత మోసపోయి హవ్వ తిన్నది. తిన్న తర్వాత తన భర్తను కూడా ప్రేరేపించి తన భర్తకు కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు, దిగంబరులు అయిపోయారు, భయపడ్డారు, చెట్లు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. దేవుడు వచ్చి ఆదామును ప్రశ్నించాడు, ఏంటి ఆదాము ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము భయపడిపోయి హవ్వ మీద చెప్పాడు, నీవు నాతో ఉండటానికి నాకు సహాయకరంగా ఇచ్చావు కదా, ఆమె నాకు పండు ఇచ్చింది, నేను తిన్నాను అని హవ్వ మీద చెబితే అప్పుడు దేవుడు హవ్వను ప్రశ్నిస్తున్నాడు కదా. ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. మొట్టమొదటిగా ఈ ప్రశ్న
దేవుడు హవ్వను అడిగినట్లుగా మనం చదువుతాం. 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి? మొట్టమొదటిగా ఈ ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. నీవు చేసినది ఏమిటి? ఏంటి హవ్వ, నువ్వు చేసిన పని సరైన పని నువ్వు చేసావా? ఇతరులు అడుగుతున్న ప్రశ్న మనం ఇప్పుడు దేవుడు అడగటం చూస్తున్నాం. ఎవరిని అడిగాడు దేవుడు? హవ్వను అడిగాడు. అలాగైతే హవ్వ కూడా సరికాని పని చేసింది. సరి అయిన పని చేస్తే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు, కానీ సరికాని పని చేసినప్పుడు ప్రశ్నిస్తారు. అలాగైతే ప్రియులారా, హవ్వ కూడా దేవుని ఆజ్ఞాపించినటువంటి తినకూడనటువంటి ఆ పండు తిని తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చి తన భర్త చేత కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింప చేసింది. దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసిన పని ఏంటి? నీవు చేసిన పని ఏమిటి? ప్రియులారా, ఈ ప్రశ్న ఒకవేళ దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతాడేమో. ఒక దినము ఉన్నది, దేవుడు ప్రశ్నించే దినము ఒక దినము ఉన్నది. నీవు చేసిన పని ఏమిటి? ప్రతి దినము కూడా మనము కాని పనులు ఎన్ని చేస్తున్నామో దేవుడు తన గ్రంథములో వ్రాస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం కదా, అంతటా గ్రంథములు విప్పబడెను. గ్రంథాలు విప్పుతాడు దేవుడు. నీవు సరికాని పనులు, నేను సరికాని పనులు రోజు ఏమేమి చేస్తున్నామో వాటన్నిటిని గురించి ఒక దినమున దేవుడు లెక్క అడుగుతాడు. నీవు చేసిన పని ఏమిటి? ఏంటి పని చేశావు? ఎందుకు చేశావు? కయ్యను పొలములో హేబేలు మీద పడి హేబేలుని చంపాడు. హేబేలును చంపిన తర్వాత దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అంటే, నేను ఎరగను కదా, దేవునితోనే అబద్ధం చెప్పేశాడు. చూసారా, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. అప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఇదే, నీవు చేసిన పని ఏమిటి? అడిగాడు, అడగలేదా? 4వ అధ్యాయం 10వ వచనములో, 4వ అధ్యాయం 10వ వచనములో కయీనును అడిగిన ప్రశ్న. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుడు కయీనును కూడా ఏమడిగాడు? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీవు చేసిన పని ఏమిటి? అమ్మా, ఒకవేళ ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతాడేమో, జాగ్రత్త. నీవు చేసే పని ఏంటి? నీవు చేసే పని సరైనదేనా? నీవు చేసే పని వాక్యానుసారమైనదేనా? నీవు చేసే పని దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనదేనా? సోదరుడా, దేవుడు నిన్ను అడుగుతాడేమో, నన్ను అడుగుతాడేమో. మనము చేసే పని వాక్యమునకు అనుకూలము కానప్పుడు, మనము చేసే పని దేవుని యొక్క చిత్తానికి భిన్నమైనదో అయినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఒక దినాన్ని నిలదీస్తాడు. నీవు చేసిన పని ఏమిటి? హవ్వను అడిగాడు, కయీనును అడిగాడు. రేపు నిన్ను నన్ను కూడా అడుగుతాడేమో. అందుకని మనము చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి. మనము చేసే పనులు ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. మనము చేసే పనులు ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనల్ని దేవుడు ఆ ప్రశ్న అడగకుండా ఉండగలడు. నీవు చేసిన పని ఏమిటి? ఇదే ప్రశ్నను ఫరో అబ్రహామును అడిగాడు కదా. ఆదికాండము 12వ అధ్యాయంలో కరువు వస్తే, కనాను దేశంలో కరువు వస్తే, ఆ కరువు తప్పించుకోవాలని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు నీవు నా భార్య అని చెప్పకుండా చెల్లెలు అని చెప్పు అని ఆ శారాతో చెబితే, ఆ ఫరో ఆ శారాను తన ఇంట చేర్చుకుంటాడు.
తన ఇంటి చేసుకున్నప్పుడు దేవుడు శారాను బట్టి ఆ ఇంట్లో అందరికి ఏం చేశాడు? దేవుడు జబ్బు పెట్టాడు. ఫరోకు అర్థమైపోయింది, ఇంత తెగులు నా కుటుంబానికి రావడానికి కారణం ఏంటి అర్థమైపోయి వెంటనే అబ్రహాముని పిలిపించి అడిగిన ప్రశ్న ఏంటి? ఈ ప్రశ్న అడిగాడు, నీవు చేసిన పని ఏంటి అబ్రహాం? అబద్ధం చెప్పేవా నాకు? నీవు చేసిన పని ఏమిటి? ఇదే ప్రశ్న అబీమెలెకు కూడా అడుగుతాడు అబ్రహాముని కదా. గెరారు దేశంలోకి వెళితే అక్కడ కూడా ఇదే మాట చెబుతాడు, నువ్వు నా చెల్లెలు అని చెప్పు అంటాడు. దేవుడు శారాను బట్టి ఆ ఇంట్లో అందరి గర్భాలను ఏం చేశాడు? మూసివేశాడు. మూసివేసినప్పుడు ఆ సంగతి అబీమెలెకుకు అర్థమైంది. దేవుడు కూడా అబీమెలెకు దర్శనంలో కనపడి, రాత్రి కలలో కనపడి చెప్తాడు, నీ ఇంట్లో చేర్చుకున్నామే ఒక పురుషునికి భార్య, అతడు ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, నూరు మూసుకొని ఆ శారాన్ని అతనికి అప్పగించు అని దేవుడు అబీమెలెకుతో చెబితే, అబీమెలెకు తెల్లవారిన తర్వాత అబ్రహాముని పిలిచి ఇదే అడుగుతాడు, ఏంది నువ్వు నాకు చేసిన పని? అబద్ధములాడినటువంటి అబ్రహామును ప్రశ్నించారు ఫరో, అబీమెలెకు, ఏంటి నువ్వు చేసిన పని? అబద్ధాలు చెబుతావంటాయా నువ్వు మాకు? ప్రియులారా, మనము కూడా అబద్ధాలాడితే, మనం కూడా మోసాలు చేస్తే, మనం కూడా కాని పనులు చేస్తే మనలను కూడా ప్రశ్నించేవారు ఉన్నారు లోకంలో, మనలను కూడా ప్రశ్నించేవాడు ఉన్నాడు దేవుడు. నీవు చేసే పని ఎటువంటిదో ఈ రాత్రి ఆలోచన చెయ్యి. మనము చేసే పనులు ఎటువంటివి? దేవుడు ప్రశ్నించేవిగా ఉండకూడదు, ఎదుటివారు ప్రశ్నించేవిగా ఉండకూడదు. నీవు చేయుచున్న పని ఏమిటి? యోనా కమ్మగా ఆ ఓడలో పడుకొని నిద్రపోతుంటే కదా, ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ యోనాని వచ్చి నిద్ర లేపి, ఏంది నువ్వేం నిద్రపోతాడా? మాకందరికి ఈ తుఫాను వల్ల భయం పుట్టి మేమందరం అల్లాడిపోతుంటే నువ్వేంది నిద్రపోతున్నావు? నిద్ర ఎట్టొస్తుందిరా? ఏంది నీ సంగతి ఏంటి? ఎవరో నువ్వు అసలు అని అడిగితే అప్పుడు చెప్పాడు, నేను ఒక హెబ్రీడును, యెహోవా యందు భయభక్తులు గలవాడను కదా. ఇక ఆయన చరిత్ర అంతా చెప్పాడు, నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నానని చెప్పి ఆ మాట ఎప్పుడైతే యోనా చెప్పాడో వాళ్ళందరూ భయపడి ఏంది నువ్వు చేసినా అన్నారు కదా. వాళ్ళు కూడా యోనాను అడిగారు, నీవు చేసిన పని ఏంటి? ఒక ప్రవక్త అయ్యుండి దేవుడంటే భయం లేకుండా ఆయన అప్పగించిన పనిని మానివేసి ఒక చోటకు వెళ్ళమంటే ఇంకో చోటకు పోతున్నావా? ఏందో నువ్వు చేసిన పని? అలాగైతే ప్రియులారా, మనము కాని పనులు చేసినప్పుడు మనలను ప్రశ్నించేవారు ఉంటారు. ఒకవేళ నీ కుటుంబంలో ఒకవేళ భార్య ప్రశ్నిస్తుందా భర్తని? భర్త సరికాని పని చేస్తే, భార్య సరికాని పని చేస్తే భర్త ప్రశ్నిస్తాడు, ఏంటి నువ్వు చేసే పని? పిల్లలు సరికాని పని చేస్తుంటే నీవు చేస్తున్న పని ఏమిటి? తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. తల్లిదండ్రులే చేసేటప్పుడు పిల్లలే ప్రశ్నిస్తారు, ఏంటి అమ్మ, ఏంటి నాన్న నువ్వు చేసే పని? నీవు చిన్న పని ఏమిటి? ఇత్రో అడుగుతున్నాడు మోషేని, మోషే ఏంటి నువ్వు చేసే పని? నువ్వేం కూర్చున్నావు? వాళ్ళేం నిలబడ్డారు, అందులో అరగంట కాదు గంట కాదు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు అలా నిలబడిపోయినారు, కాళ్ళు అంత నొప్పులు పడతాయి. ఏంటి నువ్వు చేసే పని? మోషే చెప్పిన మాట 15వ వచనం, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను అని తన మామతో చెప్పాను. అదే న్యాయం కోసం వస్తున్నారు, నేను దేవుని యొక్క కట్టడలు, దేవుని విధులు, ధర్మశాస్త్రం విధులు ఇవన్నీ నేను వారికి తెలియచేసి దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి ఆ వ్యాజ్యాన్ని నేను తీర్చుతున్నాను అని తను చేయుచున్నటువంటి పని చెప్పాడు. మంచిదే, మోషే చేసే పని మంచిదే కదా, న్యాయం చేయడం మంచిదే, వాళ్ళ యొక్క వ్యాజ్యమును తీర్చడం మంచిదే.
వారికి ధర్మశాస్త్రం యొక్క విధులను బోధించడం కూడా మంచిది. దేవుని యొక్క కట్టడలను వివరించి చెప్పడం మంచిది. దేవుని యొక్క మార్గములను వారికి తెలియచేయడం మంచిది. కానీ నీవు ఒక్కడవే అలాగే కూర్చొని వాళ్ళందరిని అలాగే నిలబెట్టి ఇలాగూ చేయడం అది సరి అయినది కాదు అని మోషే మామ చెబుతున్నాడు. 17వ వచనం చూడండి. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవు చేయుచున్న పని ఏమిటి అన్నాడు 14వ వచనంలో. ఇప్పుడేమన్నాడు? నీవు చేయుచున్న పని ఏమిటి, నువ్వు చేయుచున్న పని ఏమిటి అన్నాడు. దానికి సమాధానం మోషే చెప్పాడు, అయితే నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. నీవు చేయుచున్న పని మంచిదే కాదయ్యా. న్యాయం తీర్చుతున్నావు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, విధులు బోధిస్తున్నావు, కట్టడలు బోధిస్తున్నావు, ఇదంతా మంచిదే గాని ఆ చేసే పద్ధతి బాగాలేదు. నీవు చేయుచున్న పని మంచిది కాదు. మనము చేయుచున్న పని మంచిదేనా? మనము చేయుచున్న పని మంచిదేనా? మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను చేయుచున్న మంచిదేనా? నీవు చేసే పని మంచిదో కాదు ఎట్లా తెలిసిద్దంటే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తెలిసిద్ది. నీవు చేసే పని వాక్యమునకు అనుకూలంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు అనుకూలంగా ఉన్నప్పుడు నీవు చేసే పని మంచిది. నీ దృష్టికి మంచిగా ఉండటం కాదు అమ్మా అయ్యా, నీ దృష్టికి మంచిగా ఉండటం కాదు. సామెతల గ్రంథంలో మనం అదే కదా చదువుతున్నాం. ఒకడు చేయుచున్న పని తన దృష్టికి అది మంచిదిగా అనిపిస్తుంది, తుదకది మరణమునకు దారి తీయును అని సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. నీ దృష్టికి అనిపించటం కాదు. నీవు చేయుచున్న పని వాక్యము దగ్గర కదా. వాక్యం అలా చెబుతుందా? నువ్వు చేసే పని వాక్యము సమర్థిస్తుందా? నీవు చేయుచున్న పని మంచిది కాదు. అలాగే రాత్రి మనము చేయుచున్న పని ఏమిటి అనేది ప్రశ్నించుకోవాలి. రెండవది, మనము చేయుచున్న పని మంచిదేనా ప్రశ్నించుకోవాలి. నీవు చేయుచున్న పని మంచిదా? నలుగురు కుష్ఠరోగులు యెరూషలేము పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ నలుగురు కుష్ఠరోగులు ఒక మాట చెప్పుకున్నారు, మనం ఎక్కడున్నా వేస్ట్, ఎక్కడున్నా కూడా ఏమైపోతాం, కరువు వల్ల చచ్చిపోతాం. ఆ సిరియా సైన్యం దగ్గరికి వెళదాం, ఒకవేళ వాళ్ళు బ్రతకనిస్తే వాళ్ళ దగ్గర మనం బ్రతుకుదాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం, ఎందుకు చచ్చేదండి, ఎక్కడైనా చచ్చిపోతాం కదా, వెళదాం పదాని ఆ నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుకొని సిరియా సైన్యం దగ్గరికి వెళితే ఒక్కడు కూడా లేడు అక్కడ. వారి గుడారాలన్నీ ఖాళీగా ఉన్నాయి, సైన్యం పారిపోయింది. సరే, అది ఎందుకు పారిపోయారు అనేది అక్కడే ఉంది. వారందరూ పారిపోయారు. అయితే వాళ్ళందరూ పారిపోయినప్పుడు ఆ సిరియా సైన్యం వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ వెండి బంగారాలు, వాళ్ళ బట్టలు అన్ని, వాళ్ళ సామాగ్రి మొత్తం అక్కడే ఉంది, గుడారాల్లోనే ఉన్నాయి. నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి చూస్తే ఒక్క పురుగు లేదు, ఒక్క మనిషి లేడు అక్కడ. ఆహార పదార్థాలు బాగా కనపడ్డాయి. వాళ్ళకి సంతోషం వేసింది. నలుగురు కూడా చక్కగా భోజనం చేశారు, వెండి తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, బట్టలు తీసుకున్నారు, వెళ్ళి దాచిపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక గుడారంలోకి వెళ్ళారు, బాగా తిన్నారు. ఇంకేం తినగలరు? అక్కడ ఆహార పదార్థాలు ఏమైనా నోరు ఊరిస్తున్నాయి, అయినా కూడా ఏం చేయగలరు? వెండి కనపడుతుంది, బంగారం కది, ఎన్ని దాచిపెట్టుకోగలరు? అప్పుడు మనం చేస్తున్న పని మంచిది కాదు చెప్పుకున్నారు కదా వాళ్ళు కూడా. మనము చేయుచున్న పని మంచిది కాదు. మనమే తింటున్నాం, మనమే త్రాగుతున్నాం, ఆ వెండేందో, ఆ బంగారం ఏందో, ఆ బట్టలేంటో మనమే దాచిపెట్టుకుంటున్నాం. మనమేనా? ఇశ్రాయేలీల సంగతి ఏంటి? యూదుల సంగతి ఏంటి? వాళ్ళ కరువు చేత అల్లాడిపోతున్నారు. కాబట్టి మనము చేయుచున్న పని మంచిది కాదు. వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెబుదామని నలుగురు కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనము చేయుచున్న పని మంచిదేనా? మనమే తిందామా, మనమే త్రాగుదామా, మనమే ధరించుకుందామా? లేని వారు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ సంగతి ఏమిటి? ఆ నలుగురు కుష్ఠరోగులు వాళ్ళకు వాళ్ళు వేసుకున్న ప్రశ్న, మనము చేయుచున్న పని మంచిది కాదు. ఈ రాత్రి ఆలోచన చెయ్యి.
నీవు చేసే పనులు ప్రతిరోజు నీవు చేస్తున్న పని మంచిదేనా? ఎప్పుడన్నా నీకు అనిపించిందా అయ్యో నేను చేస్తున్న పని మంచిది కాదు అని అనిపించిందా నీకు ఎప్పుడన్నా? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా ఒక మాట వ్రాశాడు. 5వ అధ్యాయం 6వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు అని వ్రాస్తాడు అక్కడ కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏది మంచిది కాదు? మీరు అతిశయపడుట మంచిది కాదు. వారు ఎందుకు ఏమని అతిశయపడుతున్నారు? మనము ఆ కృపావరాలకు లోటు లేదు, మనకందరికి చక్కగా కృపావరాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా భాషలు మాట్లాడుతున్నాం అని వాళ్ళు అతిశయపడుతుంటే పౌలు వ్రాస్తున్నాడు, పులిసిన పిండిని మీలో ఉంచుకొని మీరేం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. అలాగూ అతిశయపడుట మంచిది కాదు. ప్రియులారా, మనలో తప్పిదాలు పెట్టుకొని, మనలో పొరపాట్లు పెట్టుకొని, మనలో లోపాలు పెట్టుకొని మనము అతిశయపడటం మంచిది కాదు. మన స్వార్థం మనం చూసుకొని ఎదుటి వారిని మరచిపోవడం మంచిది కాదు. ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేసుకుందాం, మనము చేయుచున్న పని మంచిదేనా? ఎన్ని పనులు మనం రోజు చేస్తున్నామో, ప్రతిరోజు ఎన్నో పనులు మనం చేస్తున్నాం, అయితే మనం చేయుచున్న పని మంచిదేనా? నీవు చేయుచున్న పని మంచిది కాదు. 18వ వచనం, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. మోషే, న్యాయం తీర్చడం మంచి పనే, ధర్మశాస్త్రము బోధించడము మంచి పనే, వారికి కట్టడలను విధులను వివరించి చెప్పడము మంచి పనే. కానీ నీవు ఒక్కడవే అలాగే కూర్చొని ఈ 1000 మందిని నువ్వు అలాగే నిలబెట్టుకొని నీవు ఒక్కడవే వాళ్ళందరికీ న్యాయం చేయడం, అది నీకు భారంగా ఉంటుంది. నీవు ఒక్కడవే చేయజాలవు, అది నీకు మిక్కిలి భారము అనే మాట మనం ఎక్కడ చదువుతున్నాం. నీవు ఒక్కడవే అలాగే కూర్చొని 1000 మందిని అలాగే నిలబెట్టుకొని వాళ్ళందరికీ నీవు న్యాయం చేయడం, నీవు ఒక్కడవే ఎందుకు ఈ పని చేయడం? ఇది నీకు భారం కదా, నీకు మిక్కిలి భారము కదా అని ఇత్రో మోషేతో చెబుతున్నాడు. అలాగైతే ప్రియులారా, మోషేతో ఇత్రో చెప్పినటువంటి ఆ మాట ఎంత వాస్తవమో ఆలోచన చేయండి. ఏ పని అయినా కూడా ఒక్కరే చేయడం ఆ ఒక్కరికి ఎంత భారం. అందుకనే కదా అసలు ఆదాముకి హవ్వను తోడు చేసిన ఉద్దేశం కూడా ఏంటిది? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒక్కడే ఉండి ఆ పని చేసుకుంటూ ఒక్కడే అన్ని పనులు చేసుకుంటూ ఉండటం కష్టము. అతనికి సహకారిగా ఒక ఆమెను గనక జత చేస్తే ఇద్దరూ కలిసి ఆ పనులు పంచుకుంటారు, తేలికగా ఉంటది అని ఆ ఆదాముకి దేవుడు హవ్వను ఏం చేశాడు? జత చేశాడు సహకారిగా ఉండటానికి. ఒక్కరే చేయడం భారం, ఒక్కరే చేయడం మిక్కిలి భారం. నీవు చేయజాలవు. ఒకవేళ చేసినా 1 నెల చేస్తావేమో, 1 సంవత్సరం చేస్తావేమో, ఆ తర్వాత నువ్వు చేయజాలవు, నీకు అది భారము. అలాగైతే ప్రియులారా, కుటుంబాలలోనైనా సంఘములోనైనా ఒక్కరే పని చేయడం ఆ ఒక్కరికి భారం. భార్య ఒక్కతే పని చేస్తుంటే భర్త అలాగే సోఫాలో కూర్చొని పేపర్ చదువుకోవడం ఆ భార్యకి, చెప్పండి ఏం మాట్లాడరు, భారం. అవునా కాదా? నువ్వు కూడా పోయి పని అందుకుంటే ఏమి?
ఒకరే చేయడం వారికి భారం. కుటుంబాలలోనైనా అలాగే సంఘములో కూడా ఎక్కడైనా సరే ఆఫీసుల్లోనైనా చూడండి. ఆఫీసుల్లో కూడా ఒకవేళ 4-5 స్టాఫ్ కనుకుంటే 3 లీవ్ పెట్టారు అనుకోండి, ఇక వీళ్ళిద్దరికి ఎట్లా ఉంటుంది? లీవ్ పెడతంటే వీళ్ళు ముందు ఉండే వాళ్ళకి భయం, ఇక వాళ్ళ పని కూడా మా మీద పడిద్ది అనేటువంటి భయం, భారం. అలాగైతే ఈ రాత్రి మనము కూడా ఆ భారము భరించే వారంగా ఉండటం ఎంత మంచిది. మనము కూడా భారము భరించి అవతల వారికి తేలిక చేసే వారముగా ఉందామా, లేకపోతే ఆ భారమంతా కూడా ఆ వ్యక్తే మోసేటట్లుగా, ఆమె మోసేటట్లుగా ఉండడం మంచిదా? పితరు చెబుతున్నాడు, నీవు ఒక్కడవే ఆ పని చెయ్యజాలవు, ఆ పని నీకు మిక్కిలి భారం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషే కూడా ఒకసారి బయటపడ్డాడు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. మోషే పాపం ఒక్కడే ఇశ్రాయేలీలను నడిపించుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు తిట్టే తిట్లు ఎవరు భరిస్తున్నారు? ఆ తిట్లన్నీ ఒక్కడే. ఎవరు? మోషే ఒక్కడే. వాళ్ళు సణిగే సణుగులన్నీ ఎవరు భరిస్తున్నారు? ఆ మోషే ఒక్కడే. ఆ మోషే ఒక్కడే దొరికాడు ఇశ్రాయేలీలకు అందరికీ కూడా. మోషే ఒకరోజు పాపం బయటపడి దేవునితో ఏమన్నాడు మనం చదువుదాం. 11వ అధ్యాయం 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీకు కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? ఈ జనులందరి భారమును నా ఒక్కడి మీద నువ్వెందుకు పెట్టావు దేవా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితనా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లుగా నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నేనేమన్నా వీళ్ళందరినీ కన్నానా? నన్నే మోసుకొని పొమ్మని చెబుతున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసము ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయడం నా వలన కాదు దేవా యెహోవా, నా వలన కాదు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయడం నా వలన కాదు, అది నేను భరింపలేని భారము అన్నాడు. ఒకవేళ నీవిలాగే చేసే పని అయితే నన్ను చంపేసేయి అంటున్నాడు దేవుడితోటి. ప్రియులారా, మోషేకి కూడా ఎంత భారం అనిపించిందో చూడండి. మోషే కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు, దేవా నేను ఒక్కడినే ఈ భారము భరించలేను, ఇది నా వలన కాదు. అలాగైతే సహోదరుడా సహోదరి, కుటుంబములో అమ్మా అయ్యా కుటుంబములో కూడా ఒకవేళ భర్త ఒక్కడే కష్టపడుతుంటే భార్యగా సహకరించు. ఒకవేళ భార్య ఒక్కతే కష్టపడుతుంటే భర్తగా నీవు కూడా వెళ్ళి భార్యకు సహకరించు. కుటుంబాలలో ఉండాలి ఇది. ఒక్కరే చేయడం అది భారం. భార్య పనులలో భర్త పంచుకోవాలి, భర్త పనులలో భార్య పంచుకోవాలి. భారంగా ఉంచకూడదు, భారం పెట్టకూడదు. అలాగే సంఘాలలో కూడా భారము ఒకరే కాకుండా ఆ పనులు పంచుకునేటువంటి వారంగా ఉండటం ఎంత మంచిది. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. 19వ వచనం. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను అన్నాడు. నా మాట విను మోషే, నీకు ఒక మంచి ఆలోచన చెబుతా. మనకి ఆలోచనలు చెప్పేవారు ఉండడం కదా చాలా ప్రయోజనకరం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది కదా, ఆలోచనకర్తలు
అనేకులు ఉండుట రక్షణకరము అనే మాట అక్కడ మనం చదువుతాం. ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం రక్షణకరం. ఆలోచనలు చెప్పే వాళ్ళు ఉండటం మంచిది. కొన్నిసార్లు మనకి ఎదుటివారు కొన్ని ఆలోచనలు చెప్పి మనం చేసేటువంటి ఆ కష్టమైన పనిని సులభం చేసేటట్లుగా చేసేవారు ఉంటారు. ఆలోచనలు చెప్పేవారు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో కూడా మరొక మాట చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వచనం. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమైపోతాయి అనుంది. ఆలోచనలు చెప్పేవారు లేకపోతే ఉద్దేశాలు ఏమైపోతాయట? వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడతాయి అనుంది. అలాగైతే ఆలోచనలు చెప్పేవారు ఎంత మంది ఉంటే అంత మంచిది. బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచనలు చెప్పేవారు, ఎదుటివారు ఒక ఆలోచన చెబుతుంటే ఆ ఆలోచన వాక్యానుసారమైనదైనప్పుడు తీసుకోవడం మంచిది. ఆలోచన కర్తలు ఉండుట రక్షణకరం. ఇక్కడ మోషే చెబుతున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెబుతా. ఏంటిదది? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. 3 మాటలు చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, మొదటి మాట, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. వారి సమస్యలు ఎక్కడికి తేవాలి? దేవుని దగ్గరకు తీసుకొని రా. ఇది మంచిది, ముఖ్యమైనది. మన కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా సమస్యలు కనుకుంటే, వ్యాజ్యాలు ఉంటే ఎక్కడికి తేవాలి? ముందు దేవుడి దగ్గరికి తీసుకురావాలి, దేవుని సన్నిధిలో చెప్పాలి. అదే ప్రార్థన కదా. దేవునితో చెప్పడం అంటే ప్రార్థనే. సమస్యలు ఉన్నాయా? వ్యాజ్యాలు ఉన్నాయా? దేవుని సన్నిధిలో చెప్పడం మంచిది. 2, 20వ వచనం. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను అని చెప్పాడు. మొదటిది ప్రార్థన చేయాలి అని చెప్పాడు. మొదటిది ప్రార్థన. వారి వ్యాజ్యములను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, దేవుని యొద్దకు తీసుకొని రావాలి. రెండవది ఏమన్నాడు? దేవుని యొక్క కట్టడలను ధర్మశాస్త్రము యొక్క విధులను వారికి బోధించాలి. ఇదిగో దేవుని వాక్యం ఇలా చెబుతుంది, దేవుని కట్టడ ఇది, దేవుని విధి ఇది, దేవుని మార్గం ఇది. ఇదిగో నువ్వు ఇట్లా నడుచుకోవయ్యా, అమ్మ నువ్వు ఇలా నడుచుకో అని దేవుని యొక్క వాక్యమును వారికి బోధించు. రెండవది, ఒకటి ప్రార్థన, వ్యాజ్యములను గురించి ప్రార్థన దేవుని సన్నిధిలో చెప్పాలి. రెండవది, దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను వారికి తెలియచేయాలి. వాక్యాన్ని ప్రక్కన పెట్టొద్దు, వాక్యము ప్రాముఖ్యం. ఒక వ్యాజ్యము ఉంటే, ఒక సమస్య ఉంటే వాక్యము ద్వారా వారికి చూపించి దానిని పరిష్కారం చేయాలి. ఇదిగో వాక్యము ఎలా చెబుతుంది, నువ్వు ఇలా చేయొద్దు, వాక్యం ఎలా చెబుతుంది, నువ్వు చేసేది ఇలా వాక్యానికి అనుకూలంగా లేదు. వారికి ధర్మశాస్త్రము యొక్క విధులను, ఆయన కట్టడలను, ఆయన మార్గములను వారికి బోధించు అని చెబుతున్నాడు. రెండవది. మూడవది 21వ వచనం. నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కాని మనుషులను ఏర్పరుచుకొని 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి ఒకనిగా, 10 మందికి ఒకనిగా వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. మూడవది ఏం చెప్పాడంటే, న్యాయాధిపతులను నియమించు. 1000 మందికి ఒక న్యాయాధిపతి, 100 మందికి ఒక న్యాయాధిపతి, 50 మందికి ఒక న్యాయాధిపతి, 10 మందికి ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతులను ఏర్పరచు. వాళ్ళందరినీ నీ ముందు నువ్వు నిలబెట్టుకొని నువ్వు అక్కడే న్యాయం చేయొద్దు, ఆ పనిని న్యాయాధిపతులకు కూడా అప్పగించు అని మూడవది చెప్పాడు. ఒక ఆలోచన చెప్పాడు మోషేకి ఇత్రో. ఏంటిదా ఆలోచన? ఆయన చెప్పిన ఆలోచనలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి,
ఆ వ్యాజ్యములను మొట్టమొదటిగా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవుడికి చెప్పు ఆ వ్యాజ్యం ఏంటో. రెండవది, వారికి వ్యాజ్యము ఉన్నప్పుడు వారు ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు చేసే వారికి వాక్యము బోధించి, ఇదిగో దేవుని వాక్యం ఎలా చెబుతుంది, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, వాక్యం ఇలా బోధిస్తుంది, దేవుని కట్టడ ఇది, దేవుని విధి ఇది, దేవుని మార్గము ఇది, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది సరికాదు అని దేవుని వాక్యమును బోధించు. రెండు, మూడవది, వారికి న్యాయాధిపతులను ఏర్పరచు అని మోషేకి ఇత్రో చెప్పాడు. అలాగైతే ప్రియులారా, ఒక పనిని పంచుకోవడం అనేది 1000 మందికి ఒకరికి, తర్వాత 100 మందిని మరొకరికి, 50 మందిని ఒకరికి, 10 మందిని ఒకరికి, అలాగూ పంచి ఆ పనిని, ఆ బాధ్యతలను వేరే వేరే వారికి అప్పగించు. ఒక్కడివే నువ్వు భరించొద్దు, ఆ పనులను వారికి అప్పగించు అని మోషేకి ఇత్రో చెబుతున్నాడు. అలాగే సంఘాలలో కూడా పనులను ఒకరే చేయటం వారికి భారము కాబట్టి ఆ పనులను ఏం చేయాలి? పంచుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషేకి ఇత్రో ఆ బాధ్యత నీవు అప్పగించేటప్పుడు ఎవరికంటే వారికి ఆ బాధ్యతను నువ్వు అప్పగించొద్దు. ఆ బాధ్యతను నీవు అప్పగించేటప్పుడు వారిలో ఈ లక్షణాలు ఉండాలని చెబుతున్నాడు. ఏ లక్షణాలు ఉండాలని చెప్పాడు? ఒకటి, వారికి సామర్థ్యము ఉండాలి. న్యాయము తీర్చగలిగే సామర్థ్యం వాళ్ళలో లేకపోతే వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? అంతే కదా. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఆ వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తిని న్యాయాధిపతిగా నువ్వు ఎట్లా పెడతా? ఆ వ్యక్తికి ఏముండాలి? సామర్థ్యము ఉండాలి. అలాగైతే ఒక బాధ్యత ఒకరికి అప్పగించేటప్పుడు ఆ వ్యక్తికి ముందు ఏం చూడాలి? సామర్థ్యము ఉన్నదా లేదా అనేది చూడాలి. సంఘములో కూడా పనులు చాలా పనులు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆ పని చేసేటువంటి సామర్థ్యం ఎవరికి ఉన్నదో వారికి ఆ పనులను మనం అప్పగించాలి. అది వాక్యం చెబుతున్నటువంటి పద్ధతి. ఆ సామర్థ్యము ఉండాలి. సొలొమోను దేవుని మందిరం కట్టేటప్పుడు తూరు రాజుకి హీరాముకు ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు గుర్తుందా? నేను మందిరం కట్టబోతున్నాను, మందిరంలో చాలా పనులు ఉన్నాయి. బంగారంతో పని చేయాలి, వెండితో పని చేయాలి, దేవదారు కర్రలతో పని చేయాలి, చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నిటినీ చేయగలిగేటువంటి సామర్థ్యము ఉన్నటువంటి వారు నీ దగ్గర ఉన్నారని నేను విన్నాను, వారిని నా దగ్గరకు పంపించు అని తూరు రాజుకు ఉత్తరం రాస్తే వెంటనే ఆ తూరు రాజు కూడా వెంటనే సొలొమోనుకు కూడా ఉత్తరం రాసి పంపించాడు. ఏమని? నా దగ్గర వెండితో పని చేయగల, బంగారంతో పని చేయగల, దారాలతో పని చేయగల కదా, ఇత్తడితో, ఇనుముతో, కర్రతో, దేనితోనైనా కూడా పని చేయగలిగిన సామర్థ్యము గలవాడు హీరాము నా దగ్గర ఉన్నాడు, చురుకైన కుర్రవాడు, నీ దగ్గరకు పంపిస్తున్నా. దేవుని మందిరములో ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చేయగలగాలి అంటే ఎవరికంటే వాళ్ళకి అప్పగించాడు సొలొమోను? కాదు. ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం, ఆ మాట మనం అక్కడ చదువుతాం దినవృత్తాంతాల 2వ గ్రంథంలో. ఆ సామర్థ్యము అనేది ప్రాముఖ్యం. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయములో తలాంతులను గురించిన ఉపమానం చెప్పాడు. గుర్తుంది కదా? తలాంతులను గురించిన ఉపమానం చెప్పేటప్పుడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు ఆ తలాంతులు? అక్కడ పదం మనం చూస్తున్నాం, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. సామర్థ్యము ఉండాలి. సామర్థ్యము లేని వానికి ఆ పని కనుక మనం అప్పగిస్తే ఆ పని ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ అవ్వదు.
సామర్థ్యము ఉండాలి అనే మాట మనం చదువుతున్నాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుదాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఏమని రాశాడు? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. ఏ పని అప్పగించమన్నాడు ఇక్కడ తిమోతికి పౌలు? ఏ పని అప్పగించమన్నాడు? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి. ఏ పని ఇది? బోధించే పని. ఈ బోధించే పని నీవు వారికి అప్పగించాలంటే ఆ అప్పగించబడే వ్యక్తికి ఏముండాలి? బోధించగలిగే సామర్థ్యము ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి. 2 మాటలు చెప్పాడు ఇక్కడ. బోధించే సామర్థ్యం ఒకటి ఉంటే కాదు, అతడిలో కూడా ఇంకొకటి కూడా ఉండాలి. ఏముండాలి? నమ్మకత్వం కూడా ఉండాలి. బోధించే సామర్థ్యం, నమ్మకత్వం కలిగిన వారికి ఆ పని అప్పగించు అని వ్రాశారు. అలాగైతే సహోదరుడా, సహోదరి, ఒక పని అప్పగించాలంటే ఇతరు చెబుతున్నాడు, న్యాయాధిపతిగా నువ్వు నియమించాలంటే ఆ వ్యక్తికి న్యాయము తీర్చగలిగిన సామర్థ్యం ఉండాలి. సంఘములో కూడా ఒక బాధ్యత, ఒక పని అప్పగించేటప్పుడు ఆ పని చేయగలిగిన సామర్థ్యం అతనికి ఉండాలి. బోధించే పని అప్పగించాలంటే బోధించగలిగిన సామర్థ్యం ఉండాలి. పాట పాడటం అప్పగించాలంటే పాట పాడగలిగే సామర్థ్యం ఆ వ్యక్తికి ఉండాలి. ఆ సామర్థ్యం ఉండాలి అక్కడ. అలాగైతే మనం కూడా ఏం చేయాలంటే ఆ సామర్థ్యం నాకు ఉందా లేదని మనం కూడా చూసుకోవాలి. సామర్థ్యం నాకు లేకుండా నాకు అప్పగించలేదని మనం ఆయాసపడటం తప్పు. ఆ సామర్థ్యము నాకు ఉన్నదా? బోధించగలిగే సామర్థ్యము నాకున్నదా? పరిచర్య చేయగలిగే సామర్థ్యము నాకున్నదా? ఆ బాధ్యత కలిగిన పనిని చేయగలిగే సామర్థ్యము నాకున్నదా? పాడగలిగే సామర్థ్యము నాకున్నదా? చేయగలిగే సామర్థ్యము నాకున్నదా? సామర్థ్యము ప్రాముఖ్యం ప్రియులారా, సామర్థ్యము ప్రాముఖ్యం. ఇతరు మోషేకు చెబుతున్నాడు, ఆ న్యాయాధిపతులను నీవు నియమించేటప్పుడు ఆ వ్యక్తికి ఏముండాలి? సామర్థ్యము ఉండాలి. అలాగే మనం కూడా నేను ఈ పని చేయగలిగిన సామర్థ్యం నాకు ఉన్నది అని మనకు అనిపించినప్పుడే ఆ పనికి మనం కూడా ముందుకు అడుగు వేయాలి. సామర్థ్యం లేకుండా మనం ముందుకి అడుగు వేయటం సరికాదు. 2వది దైవభక్తి ఉండాలి. సామర్థ్యము ఉండటమే కాదు కదా, దైవభక్తి ఉండాలి. ఇందాక మనం తిమోతికి రాసిన పత్రికలో చదివాం, సామర్థ్యము ఒక్కటే కాదు, ఏముండాలి? నమ్మకత్వం కూడా ఉండాలి. సామర్థ్యం ఒకటి ఉంటే ఏం ఉపయోగం? నమ్మకత్వం లేకుండా. సామర్థ్యం ఒకటే ఉంటే ఏం ఉపయోగం? దైవభక్తి లేకుండా, దైవ భయం లేకుండా. సామర్థ్యము తర్వాత మాట మనం చదువుతున్నాం, దైవభక్తి. దైవభక్తి లేకపోతే న్యాయాధిపతిగా నియమించొద్దు. దైవభక్తి ఆ వ్యక్తిలో లేకపోతే సంఘంలో పనులు అప్పగించొద్దు. దేవుని వాక్యం చెప్పేది అది. అర్థమైందా? ఏముండాలి మనకి? దైవభక్తి ఉండాలి. భక్తి లేకుండా, భయం లేకుండా నువ్వు దేవుని పని సంఘంలో ఎలా చేస్తావు? దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటి? కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. కీర్తనల గ్రంథం. దైవభక్తి మనలో ఉంటే కొన్ని రుజువులు మనలో కనపడాలి. ఒకటి చూడండి, 32వ కీర్తన. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనం. దైవభక్తి ఉన్న వాళ్ళు ఏమేమి పనులు చేస్తారనేది 2-3 రెఫరెన్స్లు నేను చూపిస్తా. 6వ వచనం చూడండి, భక్తి గలవారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. భక్తి ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. అది ప్రార్థన చేసేవాడు భక్తి గలవాడు. ప్రార్థన అంటే ఆసక్తి లేకపోతే భక్తి లేనివాడు కాదు, భక్తి ఉన్నవాడు కాదు. ప్రార్థన, భక్తి గలవారు అందరూ ప్రార్థన చేయుదురు.
దైవభక్తి ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపుతారు. పౌలు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి ఏం వెతుక్కున్నాడు? ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనా స్థలము ఎక్కడ ఉన్నది అని కదా పౌలు వెతుక్కున్నాడు. తీరా ఎక్కడ తెలిసింది అడ్రస్? నదీ తీరమున అక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాడు. భక్తి కలిగిన వారు ప్రార్థన ఎక్కడ ఉందా అని వెతుక్కొని వెళతారు. ప్రార్థన మానేసి కూర్చోరు. ప్రార్థన ఎక్కడ ఉన్నది? భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక. ఇంకొక మాట చదువుదాం. దేవుని సంఘములో కూడా బాధ్యత కలిగిన పనులు మనము చేయాలంటే ప్రియులారు, ఎవరికంటే వారికి ఆ పనులు అప్పగించకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. వారికి దైవభక్తి ఉండాలి, వారికి సామర్థ్యము ఉండాలి. దైవభక్తి అంటే ఏంటి? 2వ అధ్యాయం తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, దైవభక్తి గలవారము అని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఏం చెప్పుకునే స్త్రీలు వాళ్ళు? మేము దైవభక్తి కలిగిన స్త్రీలమండి అని చెప్పుకుంటున్నావా? అలాగైతే ఆ పేరు చెప్పుకునే నీకు ఆ పేరుకు తగినట్టుగా నీకేముండాలి? సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకోవాలి. అలాగైతే దైవభక్తి కలిగిన వారు ఏం కలిగి ఉంటారు? సత్క్రియలు. ఇక్కడ స్త్రీ అనే మాట ఉంది, మనం పురుషుడని పెట్టి చదువుకోవాలి. దైవభక్తి గలవారం అని చెప్పుకునే పురుషులకు తగినట్టుగా మనం కూడా ఎలా ఉండాలి? సత్క్రియలు కలిగి ఉండాలి. అది స్త్రీలకే కాదా వచనం, పురుషులకు కూడా. దైవభక్తి కలిగిన స్త్రీలు సత్క్రియల చేత అలంకరించుకోవాలి. దైవభక్తి గలవారం అని చెప్పుకునే పురుషులు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అలాగైతే దైవభక్తి కలిగిన వారిలో ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. దైవభక్తి కలిగిన వారంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన కొరకు పరుగులెడతారు. దైవభక్తి కలిగిన వారిలో సత్క్రియలు కనపడతాయి, మంచి పనులు కనపడతాయి. యాకోబు పత్రికలో మరొక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడను అని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని చదువుతున్నా. మరి ఏ భక్తి మంచిది? ఈ భక్తి వ్యర్థం అంట. ఏ భక్తి మంచిది? ఏ భక్తి వ్యర్థము? అది ముందు చెప్పుకుందాం. ఏ భక్తి వ్యర్థం? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఏమనుకుంటాడంట? నేను భక్తి గలవాడను అనుకుంటాడంట. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి గల దానను అనుకుంటుందట. అలాంటి వాళ్ళ భక్తి వ్యర్థం. అలాగైతే ప్రియులారా, భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటారు. అది భక్తి కలిగిన వారిలో కనపడాల్సింది. ప్రార్థన ఒకటేనా? కాదు. సత్క్రియలు, మంచి పనులేనా? కాదు. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మళ్ళీ ప్రార్థన చేయొచ్చు, మంచి క్రియలు కలిగి ఉండొచ్చు. నోటికి కళ్ళెమేది? నీ భక్తి వ్యర్థము అని తెలియజేస్తుంది. తర్వాత మాట ఏమంది? 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా, అసలైన భక్తి ఏంటి చదువుతున్నాడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అది భక్తి అంటే. సంఘంలో ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారా, ఎవరెవరు దిక్కులేని వాళ్ళ, ఎవరెవరు చాలా కష్టపడుతున్నారా, ఎవరెవరు నిరుపేదల పరిశీలించి చూసి వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి పోయి. అది భక్తి కలిగిన వాళ్ళు చేసే పని. తర్వాత మాట చదువుతున్నాం, ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తన్ను తాను రోజు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రోజు కాపాడుకోవాలి, తన్ను తాను కాపాడుకోవాలి. ఇది రోజు చేయవలసిన పని. సహోదరుడా, సహోదరి, ఇటువంటి వారికి బాధ్యతలు అప్పగించాలి. అది దేవుని వాక్యం చెప్పేది. సామర్థ్యము కలిగిన వారికి బాధ్యతలు అప్పగించు.
దైవభక్తి కలిగిన వారికి బాధ్యతలు అప్పగించు. ఇశ్రాయేలీయుల్లో చూడు, ఎవరెవరు దైవభక్తిగా ఉంటున్నారా, ఎవరెవరు సామర్థ్యం ఉందా చూసి వాళ్ళకి న్యాయాధిపతులుగా నువ్వు అప్పగించు అని ఇత్రో చెబుతున్నాడు. మూడో మాట ఏం చెప్పాడు? సత్యాసక్తి. ఏ ఆసక్తి? సత్యాసక్తి. చాలా విషయాల్లో మనకు ఆసక్తి ఉంటది, కానీ ఇక్కడ చెప్పబడిన ఆసక్తి ఏంటంటే సత్యమందు ఆసక్తి. అసలు న్యాయాధిపతిలోనే సత్యం లేకపోతే ఇంకేళ్ళకి ఏం న్యాయం తీర్చుతాడు? అతడిలో సత్యం ఉండాలి. అలాగైతే ప్రియులారా, సంఘములో కూడా బాధ్యతలు అప్పగించాలంటే ఆ వ్యక్తిలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే పనులు అప్పగించరు. ఏ ఆసక్తి ఉండాలి? సత్యమందు ఆసక్తి. సత్యం అంటే నీ వాక్యమే సత్యము అని మనం చదువుతున్నాం యోహాను సువార్త 17వ అధ్యాయంలో. నీ వాక్యమే సత్యం. అలాగైతే వాక్యము పట్ల ఆసక్తి. వాక్యము పట్ల ఆసక్తి. నేనే మార్గము, నేనే సత్యము అన్నాడు. యేసు ప్రభు పట్ల ఆసక్తి. సత్యం అంటే యేసుక్రీస్తే. యేసు ప్రభు వాక్యం పట్ల ఆసక్తి, యేసు ప్రభు సంఘం పట్ల ఆసక్తి, యేసు ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి, యేసు ప్రభు సేవ పట్ల ఆసక్తి. ఆసక్తి లేకపోతే పని అప్పగించరు, బాధ్యతలు అప్పగించరు. 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, సామర్థ్యం ఉండాలి, ఆ పని చేయగలిగే ఆ సామర్థ్యం ఉండాలి. 2వది, దైవభక్తి కూడా ఉండాలి. ఉట్టి సామర్థ్యం ఉంటే కాదు. భక్తి లేనోడికి సామర్థ్యం ఉంటే ఉపయోగం లేదు. భక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. 3వది, వాక్యము పట్ల ఆసక్తి. సత్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు పట్ల ఆసక్తి, యేసు ప్రభు సంఘం పట్ల ఆసక్తి, యేసు ప్రభు పరిచర్య పట్ల ఆసక్తి. ఆసక్తి లేని వాళ్ళకి బాధ్యతలు అప్పగించకూడదు. వారిలో ఆసక్తి ఉందా? పరిచర్య పట్ల ఆసక్తి ఉందా? ఆసక్తి ఉన్నవాడికి ఒకటి చెప్పాల్సిన పని లేదు కదా. ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పాలి, ఎవరు వాళ్ళే వచ్చేస్తారు. ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అడుగుతారు. ఆసక్తి ఉన్న వాళ్ళు చేసే పని అది. నేను ఒకసారి టెండూల్కర్ గురించి కూడా చెప్పాను కదా. ఏం చెప్పాను? రాత్రిపూట 1 గంట 2 గంటలకు లేచి ఆ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఏముంది ఆయనకి? ఎవరు చెప్పారు? వాళ్ళ కోచ్ ఏమని చెప్పాడా? నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేయనే చెప్పలా. ఆయన మనసులో ఉంది. సంఘము పట్ల కూడా నీకు ఆసక్తి ఉంటే ఒకరు చెప్పాల్సిన పని లేదు. దేవుని పరిచర్య పట్ల నీకు ఆసక్తి ఉంటే ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఆసక్తి కలిగిన వారికే బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నాడు. 4వది, లంచగొండులు కాని వారు అన్నాడు. లంచం తీసుకుంటే ఏం చేయొచ్చు? లంచం తీసుకుంటే దుష్టుడేమో వీడు కరెక్ట్ అంటాడు, మంచోడేమో యు ఆర్ రాంగ్ అంటాడు కదా. న్యాయాధిపతులు చేసే పనులు అయ్యే కదా. సమూయేలు పిల్లల గురించి మనం చదువుతున్నాం సమూయేలు గ్రంథంలో. సమూయేలు పిల్లల గురించి ఏం చెప్పాడు? సమూయేలు దగ్గరకు వచ్చి, నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు, మాకొక రాజు కావాలని చెప్పారు. ఎందుకు చెప్పారు సమూయేలు పిల్లల గురించి? సమూయేలు పిల్లల గురించి ఒక మాట మనం చదువుతాం. వారు ధనాపేక్ష పరులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అని చదువుతాం వారి గురించి కదా. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 8:3. వీరు అంటే సమూయేలు పిల్లలు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి, వీళ్ళు కూడా న్యాయాధిపతులే, కానీ వీళ్ళు ఎలాంటి న్యాయాధిపతులు చూడండి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై, డబ్బు మీద వీళ్ళకి అపేక్ష ఉంది. డబ్బు మీద అపేక్ష ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లంచం తీసుకుంటారు, అన్యాయస్తుడిని నువ్వే కరెక్ట్ అని అంటారు. డబ్బు తీసుకొని అట్లాంటి పనులు చేస్తారు న్యాయాధిపతులు. ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి. అది అందుకనే న్యాయం తీర్చే వాళ్ళకి ఏం ఉండకూడదు అన్నాడు? లంచగొండులు కాకూడదు. ప్రియులారా, అలాగైతే సంఘములో కూడా బాధ్యతలు అప్పగించాలంటే దైవభక్తి, సామర్థ్యము, సత్యాసక్తి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో పేతురు కూడా చెప్పాడు కదా, బల్లల దగ్గర పరిచర్య చేయాలంటే ఎలాంటి వాళ్ళు పెట్టమన్నాడు?
బల్లల దగ్గర పరిచర్య చేయాలంటే ఎలాంటి వాళ్ళని పెట్టమన్నాడు చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఏ పని చేయటానికి అన్నాడు? ఏ పని చేయడానికి? వీళ్ళు బల్లల దగ్గర పరిచర్య చేయడానికి. చూసారా, బల్లల దగ్గర పరిచర్య చేయాలంటేనే ఎట్లాంటి వాళ్ళు పెట్టమన్నాడు పేతురు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారుగా ఉండాలి. మంచి పేరు అంటే మంచి సాక్ష్యం. కాబట్టి సహోదరుడా, సహోదరి, సంఘములో కూడా ఒక బాధ్యత కలిగిన పని అప్పగించాలంటే ఆ వ్యక్తిలో లక్షణాలు ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని నీవు న్యాయాధిపతులుగా నియమించు అని చెబుతూ 22వ వచనంలో ఏమన్నాడు చూడండి, 22వ వచనం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. చిన్న చిన్నవి అయితే వాళ్ళు తీర్చుకుంటారు, వాళ్ళెవరు తీర్చలేనిటువంటి సమస్య కనుకుంటే అలాంటి సమస్యను నువ్వు తీర్చు అని చెబుతున్నాడు. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును, అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. ఆ న్యాయాధిపతులు నీతో కూడా ఈ భారం ఏం చేయాలన్నాడు? మోసిన ఎడల. మోసేవారు కావాలి, భారమును మోసేవారు కావాలి. భారము పెట్టేవాళ్ళు కాదు, భారము మోసేవారు కావాలి అని ఇత్రో చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆ భారము మోస్తారో వాళ్ళు నీకు సులభంగా ఉంటుంది అని చెబుతున్నాడు. మోసేవారంగా మనం ఉంటున్నామా ప్రియులారా? భారము మనము కూడా మోసి ఎదుటి వారికి సులువుగా తేలికగా చేసేటువంటి వారంగా మనము కూడా ఉండాలి. సంఘంలో, పరిచర్యలో, ఏ పనిలోనైనా కూడా పాపం ఎప్పుడు చూసినా వాళ్ళైనా పని చేసేది, ఈసారి నేను చేస్తా. ఎప్పుడు చూసినా వాళ్ళైనా పని చేసేది, ఈసారి నేను చేస్తా. ఆ భారము మనము భరించి అవతల వ్యక్తికి సులువుగా ఉంచేటువంటి మార్గము మనం చూసే వారంగా ఉండాలి. మోసేవారు కదా, ఆ మాట చాలా మంచి మాట. ఈ భారమును మోసిన ఎడల వారు నీతో కూడా భారము మొయ్యాలి. భారము మోసేవారు. కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళారు. మోషే పంపించాడు, 12 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ద్రాక్ష గెల తీసుకొని వస్తున్నారు. ఒక్కడే మోసుకొచ్చాడు, ఇద్దరు మోసుకొచ్చారా? ఒకడు ఎందుకు మొయ్యలేదు? ఒక్కడు మొయ్యాలంటే ఆ మోసేవాడికి అది మిక్కిలి భారం. అందుకని ఆ మోసేవాడు ఇంకొకడు తోడయ్యాడు. అవతల వ్యక్తికి ఆ పని ఏమైంది? సులభమయ్యింది. మోసేవాడు కావాలి. పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళాలంటే ఒకడే ఉన్నాడు, వాడు ఒక్కడే మొయ్యలేడు ఆ వ్యక్తిని. ఇప్పుడేం చేయాలి? ఇంకొకడు వచ్చాడు. అరే మన ఇద్దరి వల్ల కూడా కాదు, ఇంకొకడు వచ్చాడు. మన ముగ్గురు వల్ల కూడా కాదు, ఇంకొకడు వచ్చాడు. ఇప్పుడు ఏమైంది ఆ పని? ఎంతమంది వచ్చారు ఇప్పుడు మొయ్యటానికి? కొన్నిసార్లు ఒకడు మోయటానికి వస్తే ఆ పని సులభం. కొన్నిసార్లు ఒకడి వల్ల కూడా కాదు, ఇద్దరు వల్ల కూడా కాదు, ముగ్గురు వల్ల కూడా కాదు, నలుగురు కావాలి. ఆ నలుగురు మోసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఎంత సులభం! అలాగైతే ప్రియులారా, సంఘంలో కూడా పనులను మోసేవారంగా మనము ఉండాలి. ఆ మోసేటప్పుడు ఎదుటి వారికి సులువుగా ఉంటుంది. ఇత్రో ఆ మాట చెప్పినప్పుడు మోషే మామ ఇత్రో ఏం చెప్పాడో అదే పని మోషే చేశాడు. ఆ విధంగా న్యాయాధిపతులను నియమించాడు. ఆ పని ఇప్పుడు మోషేకి ఎలాగుంది? సులువుగా ఉంది. అలాగైతే ప్రియులారా, సంఘములలో మనం కూడా పనులను పంచుకోవడానికి ముందుకు రావాలి. కొన్ని సంఘాలలో పనులకు ముందుకు రారు, కనపడటానికి ముందుకు వస్తారు. పనులకు ముందుకు రారు, పనులకే వెనక్కి వెళ్ళిపోతారు. దేనికి ముందుకు వస్తారు? తెరకేమో ముందు కనపడతారు. తెరానికి ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనులకు రారు. తెర ముందు పనులకు వస్తారు కానీ తెర వెనక పనులకు రారు. అది కూడా కరెక్ట్ కాదు.
కనపడే పనులున్నాయి. కనపడే పనులకు కాదు మనము ముందడుగు వేయవలసింది. కనపడని పనులు ఎన్నున్నాయి కదా, ఎన్ని పనులున్నాయి. వాటిలో పాలు పంచుకుంటే వాళ్ళకి ఎంత సులువుగా ఉంటది. కాబట్టి ప్రియులారా, మనము చేయుచున్న పని ఈ రాత్రి ఆలోచన చేయండి. మనము చేయుచున్న పని ఏమిటి? క్వశ్చన్ వేసుకోవాలి. నేను చేయుచున్న పని సరి అయినదేనా? రెండవది, నేను చేయుచున్న పని మంచిదా? కదా, ఆ ప్రశ్న మనం చదువుతున్నాం. నీవు చేయుచున్న పని మంచిది కాదు. అలాగే ప్రియులారా, మనం చేస్తున్న పని మంచిదేనా? అసలు మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? వాక్యములకు అనుకూలమైన పనులే మనం చేస్తున్నామా? ఈ రాత్రి ఆలోచన చేసుకొని సమస్యలను ప్రభువు దగ్గరికి తీసుకొని రావాలి. మన ప్రాబ్లమ్స్ని ప్రభు పాదాల దగ్గర పెట్టే వారంగా ఉండాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క కట్టడలను బోధించాలి అని మోషేతో చెప్పాడు. న్యాయాధిపతులను నియమించమన్నాడు. న్యాయాధిపతులను నియమించాలంటే వారు ఎలాంటి వారుగా ఉండాలో కూడా చెప్పాడు. ఆ లక్షణాలు ప్రాముఖ్యం. అలాంటి లక్షణాలు మనందరం కూడా కలిగి దేవుని పనిని నమ్మకంగా చేద్దాం. దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సహోదరుడు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నీ నామానికి స్తోత్రములు ప్రభువా. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నువ్వు జరిగించిన విధానం కొరకు వందనాలు తండ్రి. నీ దాసుని నిలవబెట్టుకుని గూఢమైనటువంటి సంగతులను, మరుగైనటువంటి మన్నాను నాయన మాకు తెలియచేసిన విధానం కొరకు వందనాలు తండ్రి. నేను చేస్తున్నటువంటి పని మంచిదా కాదా అనేది నాయన మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలని నీ వాక్యాన్ని బట్టి తండ్రి ఎన్నో విషయాలు నాయన మాతో మాట్లాడవు తండ్రి. ఇత్రోను మోషే మధ్య జరిగినటువంటి సంభాషణల ఆధారంగా ప్రభువా, మనుషులు తండ్రి చేస్తున్నటువంటి పని మంచి పనులా లేకపోతే చెడు పనులా అని నాయన యేసు స్వామి మమ్మల్ని మేము కూడా చెక్ చేసుకోవాలని నీ వాక్యం ద్వారా మాతో ఎంతో సూటుగా తెలియచేసావు తండ్రి. నాయన సంఘంలో తండ్రి నాయన ప్రతి విషయాన్ని నీ పాదాల యొద్దకు తెలపాలని నాయన వాక్యం ద్వారా కట్టబడాలని, న్యాయాధిపతులుగా నాయన సంఘంలో ఒకవేళ నియమింపబడాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, సామర్థ్యం కలిగినటువంటి బిడ్డలుగా, సత్యమును అనుసరించేటువంటి బిడ్డలుగా ఎలాంటి లక్షణాలు తండ్రి మాలో ఉండాలో తండ్రి నాయన ప్రతి విషయంలోనూ తండ్రి నాయన బాధ్యతను నాయన తెర వెనక ఉండి తండ్రి నాయన తెర ముందు కనబడేవారిగా కాకుండా తెర వెనక తండ్రి నాయన నీ యొక్క పనుల పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా తండ్రి సూటుగా నాయన మాతో మాట్లాడినటువంటి విధానం కొరకు వందనాలు తండ్రి. వినడం మాత్రమే కాదు కానీ తండ్రి వాక్యాన్ని తండ్రి మా జీవితాల్లో అన్వయించుకుని వాటి ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యం నాకును సంఘ బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా, రానున్నటువంటి దినాల్లో నాయన మరింత తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మా యొక్క జీవితాలను కట్టుకొనుచు ప్రభువా నీ పోలికలోనికి మార్చబడేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా, నీ వాక్యం తండ్రి నాయన వెత్తబడుతున్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి నూరంతలుగా ఫలింపు కలగడానికి నీ కృపను మెండుగా దయచేయండి. వినటి మాత్రమే వల్లనే కాకుండా తండ్రి విన్నదాన్ని తండ్రి నాయన అనునిత్యము తండ్రి మా యొక్క హృదయాల్లో నెమరు వేసుకొంచు ప్రభువా, వాక్యాన్ని రీతిగా మా జీవితాలు కట్టబడేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి నాయన ఈ యొక్క సన్నిధానాన్ని కోల్పోతూ ఉంటున్నారు. కోల్పోతున్నటువంటి ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి, వారిని పురుకొల్పండి. వాక్యం పట్ల ఆసక్తి ప్రభువా, నీ మందిరం పట్ల ఆసక్తి ప్రభువా, నీ మాటలు వినడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు బిడ్డలు కోల్పోకుండా నాయన నీ సన్నిధానంలో నీ మాటల పట్ల ఆసక్తి కలిగి అనేక మంది బిడ్డలు తండ్రి సన్నిధానంలో చేర్చబడి నీ మాటలు వినేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. మెట్టుకు ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మా అందరినీ నాయన దృష్టించిన విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన నీ వాక్యాన్ని తండ్రి నెమరు వేసుకొని చుండు నాయన. ఖాళీగా వచ్చినటువంటి మేము తండ్రి నిండైనటువంటి కుండల వలె తండ్రి నీ మాటల ద్వారా సంతృప్తి కలిగి మా గృహాలకు వెళ్ళడానికి నీ కృపను మెండుగా దయచేయండి నాయన. నీ యొక్క దాసులను బహుబలంగా తండ్రి నీ యొక్క ఆత్మశక్తితో వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాన్ని తండ్రి నీ దాసులకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా, యేసు స్వామి ఇంతవరకు తండ్రి నువ్వు జరిగించిన విధానం కొరకు వందనాలు తెలియజేస్తూ ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన మనవులు
అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.